నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాల్. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అలీఖాన్. హైదరాబాద్లో కొత్త ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు. సోషల్ మీడియా పోస్టుల మీద స్పందించిన బట్టి విక్రమార్క. వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని. పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు. ఆంధ్రప్రదేశ్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ. ఏపీ డిఎస్సి కొత్త షెడ్యూల్. పనులు చేయకుండానే నిధులన్నీ స్వాహా చేసిండ్రు. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. ఏపీలా ప్రధానమంత్రి మోదీ పర్యటన. ఇక వార్తలలో పోతే అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా సవాల్ విసిరిండు. కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల పార్టీ అంటాని అమిత్ షా ఆరోపిస్తుండు. దేశంలో కాంగ్రెస్ 12 లక్షల కోట్ల అవినీతి చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేము చెప్పేది అవాస్తవం అంట అని చెప్పాలి అంటాని సవాల్ విసిరిండు. నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటా బీఆర్ఎస్ మోసాలకు పాల్పడింది. బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార సమితి అంటానికి ఇట్లా ఆరోపణ చేసిండు. ఇక తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల నీట రద్దు చేస్తామంటాను అంటుండు. మోదీని ఓడించడమే బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల ముఖ్య లక్ష్యము. మజ్లిస్ చేతిలా బీఆర్ఎస్ కాంగ్రెస్ కీల్బొమ్మలు. 3 అవినీతి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ అవినీతి చిట్టా మన దగ్గర ఉన్నది. తెలంగాణ సీఎం కు కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా. ఇక దాని మీద సమాధానం చెప్పినాక బీజేపీ మీద విమర్శలు చేయాలంటాను ఇట్లా అమిత్ షా చెప్తున్నాడు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాము, అమీర్ అలీఖాన్ పేర్లను కేబినెట్ ఆమోదించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలా ఈ మేరకు తీర్మానం చేసిండ్రు. ఈ తీర్మానాన్ని కాసేపట్లనే గవర్నర్కు ప్రభుత్వం పంపుతుంది. ఇక ఇటీవల వీరి నియామకం మీద హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసుకోవడంతో గవర్నర్కు ప్రభుత్వం ఇంకొకసారి ఇట్లా సిఫార్సు చేస్తుంది. హైదరాబాద్లో 25 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ప్రారంభం చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జెండూ పిండు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బస్సు నడిపిండు. ఆ బస్సుల విద్యార్థులతోటి కొంతమంది నేతలు ఇట్లా ప్రయాణం చేసిండ్రు. ఇక జూన్ నాటికి ఇంకో 150 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయంట అని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలుపుకొచ్చిండు. ఎన్టీఆర్ మార్గు కాడ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం జరిగింది. ఇక ఆడాయన మాట్లాడిండు. చాలా తక్కువ సమయంలోనే బస్సులను అందించినందుకు ఒలెక్ట్రా కంపెనీకి ధన్యవాదాలు చెప్పిండు. ప్రస్తుతం 25 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేసిండు. ఈ బస్సులు 3-4 గంటలు ఛార్జింగ్ పెడితే 225 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయంట అని సజ్జనార్ స్పష్టం చేసిండు. యాదాద్రి ఆలయంలో ఆయన కావాలంటని చిన్న పీట మీద కూస్తున్నాడంట అని దాన్ని సామాజిక మాధ్యమాలల్లో అపార్థం చేసుకుంటున్నారంట అని ట్రోల్ చేస్తున్నారంట అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అంటుండు. బంజారా హిల్స్లో నిర్వహించిన సింగరేణి అతిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో చెప్పిండు. ఈ సందర్భంగానే మాట్లాడి ఈ ఘటన మీద వివరణ ఇచ్చిండు. మా ప్రభుత్వం వచ్చినాక మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలలో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతం కావాలంటాని కోరుకుంటున్నా అంటాని యాదగిరిగుట్టల లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసినామంట అని చెప్పుకొచ్చిండు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో ఇంకో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు రైలు పట్టాలు ఎక్కినాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తున్నది. ఇక నేటి నుంచి ఇంకొకటి ఇట్లా అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొన్ని స్టేషన్లను కలుపుకుంటా కలబురగి బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైళ్ల గిట్ట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక వీటితో పాటు మొత్తం 10 వందే భారత్ రైళ్లను ప్రధాని నేడు వర్చువల్ గా ప్రారంభం చేసిండు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటింది. రాష్ట్రంలో నిరుపేదలు గూడు లేకుండా ఆత్మగౌరవంతో బతకాలనుకునే ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలంట అని నిర్ణయించిందంట అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 22,500 కోట్లతోటి 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామంటే అని చెప్పిండు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామంట అని చెప్పిండు. భద్రాచలంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మైదానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభం చేసిండు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతోని కలిసి ఇందిరమ్మ ఇండ్ల నమూనాని ఇట్లా ఆవిష్కరణ చేసిండు. ఈ మేరకు ఈ వివరాలన్నీ ఎలా చెప్పిండ్రు.
భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీలో చేరిండు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువ కప్పుకున్నాడు. తర్వాత మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీని బీజేపీ దగ్గరికి ఇట్లా రానియది. మోదీ కేవలం పవన్ కళ్యాణ్ మాటనే వింటాడు. నా ప్రాణం ఉన్నంత కాలము పవన్ తోటే ఉంటా. భీమవరం నుంచి నేను పోటీ చెయ్యను, ఆయననే పోటీ చేస్తాడంట అని చెప్పిండు. గత ఎన్నికలల్లా భీమవరంలో పోటీ చేస్తే తనను బంధుత్వాల పేరుతోటి ఇబ్బంది పెట్టిండ్రంట అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటుండు. భీమవరం కంటే పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోతే బాగుండేది. గత ఎన్నికలల్లా నేను గెలిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వేరే లెక్క ఉండేది. ఇప్పుడు పొత్తులకు వెళ్ళనీకే ఓ కీలక వ్యక్తి కారణమయ్యిండు. రాజకీయాలల్లో యుద్ధమే ఉంటది, బంధుత్వం ఉండది. అందరూ మనోళ్ళే, తప్పు చేస్తే ఊరుకోనంట అని ఇట్లా చెప్పుకొచ్చిండు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో 6100 ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రకటించిన డిఎస్సి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్ష జరగాల్సి ఉన్నది. ఇక హైకోర్టు జోక్యంతో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 దాకా ఈ పరీక్షలు జరుగుతాయి. 2 సెషన్లల్లో పరీక్షలు నిర్వహించేటట్టు టైం టేబుల్ను రూపొందించిండ్రు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. నెల్లూరు జిల్లాల ఇరిగేషన్ శాఖల 100 కోట్ల కుంభకోణం జరిగిందంట అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ చేసిండు. సర్వేపల్లిలా 300 కోట్ల పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసిండ్రంట అని మండిపడ్డాడు. కాల్వలు, షెట్టర్ల మరమ్మతుల పేరుతోటి అక్రమాలకు పాల్పడ్డారు. పనులు చేయకుండానే నిధులన్నీ స్వాహ చేసిండ్రంట అని ధ్వజమెత్తిండు. నెల రోజుల కిందట ఈ అక్రమాల మీద అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. వచ్చేది తమ ప్రభుత్వమేనంట అని తప్పు చేసిన అధికారులందరూ ఊచలు లెక్క పెడతాడంట అని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక దోపిడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారంట అని భాజపా నేత సీఎం రమేష్ అంటుండు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ను వెళ్ళగొట్టేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుకుంటా గిట్ల చెప్పిండు. భాజపా జనసేన తెదేపా పొత్తుల తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. రోజు అబద్ధాలు చెప్పకమే జగన్ పనిగా పెట్టుకున్నాడు. దోసుకొని దాచుకున్న సొమ్మును బయటకు తీసుకొస్తామంటని ఆయన చెప్పిండు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిల్కలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా, జనసేన, భాజపా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ దీనికి హాజరవుతాడు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం పంపింది. ఈ సభ ద్వారా ఒకే వేదిక మీద మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారు. పొత్తైనాక నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో 3 పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇయాలటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.